half of the verse. Second half of the verse నుంచి చదువుతున్నాను. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. And after that God responded to the plea for the land. ఇంకొక వర్షన్లో God answered the prayer in behalf of the land. So God responded and answered to somebody's prayer. అది అంటే దేవుని కదిలించింది అంటే, దేవుడు ఆన్సర్ చేశాడు అంటే అది ఎంత పట్టుదలతో చేయబడిన ప్రార్థన, ఎంత పట్టుదలతో ఆ ప్రార్థన చేయబడిందో మనం చూద్దాము. సో ఇన్ వరల్డ్లీ సెన్స్ పర్సిస్టెన్స్ అంటే పట్టుదల అంటే వరల్డ్లీ సెన్స్లో ఇట్ రీచెస్ యువర్ గోల్ కదా. ఆ పట్టుదల ఉంటే యూ విల్ బికమ్ సక్సెస్. ఆ పట్టుదల ఉంటే సక్సెస్ ఉంటుంది. అంటే యాటిట్యూడ్, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే అది ఏమైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ నెవర్ టర్న్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్. ఆ పట్టుదల. సో ఆ పట్టుదల అంటే ఏంటో, ఆ పట్టుదల కలిగిన వాళ్ళు ఎవరో విల్ సీ. సో బిఫోర్ దట్ let's pray and we'll ask God to give us that persistence. Whatever we are learning now, ఇప్పుడు ఏమైతే నేర్చుకుంటున్నామో, ఏమైతే వింటున్నామో, చెవులు కలిగిన వాడు వినును గాక అని వాక్యంలో చెవి కలిగిన వాడు ఒక చెవున మనం వినాలి. And not only just the listeners of the word, we have to be the doers of the word. So let's pray. ప్రేమ నమ్మకం పలుకు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదాల చెంత చేరి ఈ విధంగా మేరీ వల్ల నీ సన్నిధిలో కూర్చొని నీ పాదాల చెంత నీ నుండి, నీ నోటి నుంచి వచ్చు మాటల కొరకు మేము కూర్చున్నామయ్యా. దేవా, జ్ఞాపకం చేసుకోనండి. దేవా, స్త్రీలంగా మేము బలహీనమైన ఘటాలు, ఎంతో వేవరింగ్ మైండ్స్, ఎంతో డిస్టర్బ్డ్ హార్ట్స్ మావి. దేవా, జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయితే నీ సన్నిధిలో కూర్చున్నాము దేవా, మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు. రూతు పరిగి వేరుకుందయ్యా తండ్రి. అలాగా నీ యొక్క వాక్యంలో నుంచి మేము పరిగి వేరుకోవడానికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఏం నేర్పించని అంటున్నావో దేవా, ఏ పట్టుదల కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి. ఈ సమయాన్ని నీ యొక్క ఆధీనానికి అప్పచెప్పుకుంటున్నాను దేవా. సమయము వ్యర్థంగా పోకుండా, ఎవరికి వేస్ట్ అయిపోకుండా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నాలో పాపము, నాలో నీకు ఇష్టం లేనివి ఉన్నట్లయితే నీ రక్తం చేత నన్ను మరొకసారి కడగమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ ప్రజల మధ్యలో నిలబెట్టినావు దేవా. నీ రక్త ప్రోక్షణకి దేవా నన్ను నేను తెచ్చుకుంటున్నాను దేవా. నీవు నన్ను కడగండి. నీ పరిశుద్ధమైన వాక్యము దేవా ఇది నా నోటి నుంచి వస్తుండగా తండ్రి దేవా, నా యొక్క పెదాల్ని నీ యొక్క దేవా మరి అగ్నితో తాకమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. హైడ్ మీ అండర్ యువర్ క్రాస్ ఫాదర్. దేవా, నీవు ఏమి పలకాలో నీవు నాకు నేర్పించమని, నాతో నీవే వెల్లడిపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మేము నేర్చుకుని వెళ్ళడానికి కృపనీయండి. మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా దేవా మేము శుద్ధిపరచుకోవడానికి కృపనీయండి. సహాయం అందించండి దేవా. నీ నోరు బాగుగా తెలుగు, నేను దానిని నింపుతానని నేను ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుంటున్నాను దేవా. దేవా, నా యొక్క దేవా నీ సహాయతని నీకు అప్పు చెప్పుకుంటున్నాను దేవా. ఎలోక్వెన్సీ నా దగ్గర లేదు దేవా. మరి నీవే నీ యొక్క మాటలను ఉచ్చరింప చేయమని అడుగుతున్నాను దేవా. నీ ప్రజలకి ఉపయోగకరమైనవి ఎడిఫైయింగ్ వర్డ్స్ని దేవా, హృదయాన్ని మార్చగలిగే నీ మాటలను దయచేయమని అడుగుతున్నాను దేవా. నీవు సజీవుడు కనుక మా మధ్యలో నీ యొక్క కార్యాలు డీప్గా చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మమ్మల్ని అందరినీ నీకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మేము నేర్చుకునేది ఏంటో అవి నేర్చుకొని ఈరోజు వెళ్ళడానికి కృపనీయండి. ఈ సమయం అంతని నీకే దేవా అప్పచెప్పుకుంటూ, నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటూ, అంధకార శక్తులని ప్రతి డిస్టర్బెన్సెస్ని దేవా నీ యొక్క నామం పేరట బంధిస్తూ తండ్రి నీ సన్నిధిని, నీ వెలుగును మా మధ్యలో ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు చదివిన వాక్యము 2 Samuel 21st chapter నుంచి ఏం జరిగిందో అక్కడ మనము
చూద్దాము. సో ఈ చాప్టర్లో అంటే ఇజ్రాయెల్ హిస్టరీ చూస్తే ఎప్పుడైనా కానీ ఏదైనా ప్లేగ్ వచ్చినా, ఏదైనా ఫెమైన్ వచ్చినా, ఏమైనా కరువు వచ్చినా, ఏదైనా వ్యాధి వచ్చినా, లేకపోతే మనుషులు చనిపోతున్నా ఇజ్రాయెల్ జనాలకి ఏంటంటే ఒకటి అది వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళని దిద్దడానికి, వాళ్ళని సరి చేయడానికి దేవుడు గాడ్ యూస్ టు పనిష్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. అంటే వాళ్ళని పనిష్ చేసి వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకునేలాగా దేవుడు ఎప్పుడు ఇజ్రాయెల్ జనాన్ని ట్రైన్ చేస్తూ వచ్చినారు. ఫస్ట్ నుంచి ఏ ప్లేగ్ వచ్చినా కానీ, ఏ ఫెమైన్ వచ్చినా, డ్రౌట్ వచ్చినా, దేర్ వుడ్ బి అ స్ట్రాంగ్ రీజన్. వాళ్ళకి అలా రావడం అన్నది బిహైండ్ దేర్ విల్ బి అ స్ట్రాంగ్ రీజన్ ఫర్ గాడ్. అంటే దేవుడు అనుమతించినాడు అంటే అది ఆ రీజన్ ఏంటి అని కనుక్కోవాలి అంటే మళ్ళీ ఆ రోజుల్లో ప్రవక్తలే కానీ, లీడర్స్, ఇజ్రాయెల్ మీద ఉన్న ప్రవక్తలే కానీ, లీడర్సే కానీ, రాజులే కానీ, దే యూస్ టు గో అండ్ ఆస్క్ గాడ్, వాట్ హ్యాపెన్, వై ఈస్ దిస్ కమింగ్ అపాన్ us, ఎందుకు ఇది వచ్చింది మా మీదకి అన్నది వాళ్ళు ఎప్పుడు దే యూస్ టు ఎంక్వైర్ ద లార్డ్. వాళ్ళని దే యూస్ టు సీక్ ద లార్డ్. వాళ్ళ దేవుని అడుగుతూ వచ్చేవారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ ఒకటి 2 శామ్యూయల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ 2 శామ్యూయల్ 21st చాప్టర్లో ఫస్ట్ 14 వర్సెస్ మనం గమనిస్తే, ఇప్పుడు మనం ఇందాక చదివిన వర్స్ 14th, గాడ్ ఆన్సర్డ్ ద ప్రేయర్ అని ఉంది. అక్కడ గాడ్ రెస్పాండెడ్ టు ద ప్రేయర్ అని ఉంది. అండ్ హీ రెస్పాండెడ్ టు హీల్ ద ల్యాండ్. అక్కడ ఏం జరిగిందో ఆ దేశాన్ని బాగు చేయడానికి గాడ్ రెస్పాండెడ్. అయితే పైన ఏం జరిగింది అని చూస్తే ఫస్ట్ వర్స్ నుంచి మనం చూస్తే చదువుతాం. Then there was a famine in the days of David 3 years, year after year. And David inquired of the Lord, and the Lord answered it. It is for Saul and for his bloody house, because he slew the Gibeonites. So 3 years of famine వచ్చినప్పుడు David sought the Lord. ఫస్ట్ ఇయర్ అంటే అక్కడ క్లియర్గా ఉంటుంది, ఇయర్ బై ఇయర్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో మేబీ హీ ఇగ్నోర్డ్. ఎందుకు అంటే అక్కడ ఆయన దినాల్లో డ్రౌట్ వచ్చింది అంటే ప్రాబబ్లీ వర్షాలు లేవు, దెన్ క్రాప్స్ లేకపోయేసరికి డ్రౌట్ వస్తుంది. డ్రౌట్, ఫెమైన్, ఫుడ్ దొరకడం అరుదైపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఫస్ట్ ఇయర్ మేబీ హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్, అంటే సీరియస్గా తీసుకోకపోయిండొచ్చు. సెకండ్ ఇయర్ చూసు, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి హీ అబ్జర్వ్. కింగ్ డేవిడ్ అలా అబ్జర్వ్ చేసి హీ ఎంక్వైర్డ్ ద లార్డ్, ఏమైంది ప్రభువా, వై ఈ పనిష్మెంట్ మాకెందుకు అని అడిగినప్పుడు గాడ్ ఆన్సర్స్ హిమ్. సో మనం ఒక్కొక్కసారి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మన మీదకి ఏదైనా కానీ వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు ఆస్క్ గాడ్, వై లార్డ్, ఎందుకు ఇలా వచ్చింది, నేనేమైనా మార్చుకోవాలా, నేనేమైనా తప్పు చేశానా, నేనేమన్నా డిసిప్లిన్ చేసుకోవాలా, నేనేమైనా మార్చుకోవాలా అని దేవుని అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్. ఎక్కడో అక్కడ తప్పు ఉంటుంది. మనం పడిపోయే మనుషులము. సో సహజంగా పడిపోయే మనుషులం కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. కింగ్ డేవిడ్ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే ఆయనకు అనుభవం ఉంది, దేవునితో ఆ రిలేషన్షిప్ ఉంది. అండ్ గాడ్ యూస్ టు స్పీక్ బ్యాక్. మంచిగా దేవుడు తిరిగి మాట్లాడేవారు. మీరు చూస్తే ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్లోనే ఇఫ్ యూ కెన్ రీడ్ ఫర్ లౌడ్లీ, తెలుగులో చదవాలి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగింది. సో హీ టెల్స్ ద రీజన్. గిబియోనియల్ని ఇజ్రాయెల్ ఎస్పెషలీ సౌల్ అటాక్ చేశాడు కాబట్టి ఈ శిక్ష తీసుకొచ్చాను అని అన్నాడు. మరి ఈ శిక్ష అంటే ఇజ్రాయేలీలు ఎరికో పట్టణాన్ని
టేక్ ఓవర్ చేశారు. ద సిటీ ఆఫ్ ఐ కూడా AI దాన్ని కూడా టేక్ ఓవర్ చేశారు. అంటే గాడ్ వాజ్ లీడింగ్ దెమ్ టు హ్యావ్ విక్టరీస్ ఓవర్ ఆల్ ద సరౌండింగ్ ప్లేసెస్ అరౌండ్ ద జెరికో. ఎందుకంటే వాళ్ళు ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు ద ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్కి వెళ్తున్న దారిలో దేవుడు ఎక్కడ ఎవరెవరిని అనుమతిస్తాడో, ఏ ప్లేసెస్ని అనుమతించాడో ఆ ప్లేసెస్ వాళ్ళకి ఇస్తా వచ్చాడు. అంటే వాళ్ళ బ్యాటిల్స్ అన్ని విన్ అవుతా వచ్చారు. కాకపోతే సౌల్ ఏమనుకున్నాడంటే, కింగ్ సౌల్ ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గిబియోనీయుల్ని కూడా అటాక్ చేస్తాడు. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అయితే దేవుడు అంటాడు, అవును మీరు చేసిన తప్పు, వాళ్ళు ఇజ్రాయెల్ జనాలు కాకపోయినా నువ్వు వాళ్ళని అటాక్ చేయడము తప్పు. ఎందుకంటే జాషువా 9th చాప్టర్లో దేర్ ఈజ్ అబౌట్ జాషువా 9th చాప్టర్లో గిబియోనీయుల గురించి రాసి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గిబియోనీయులు వీళ్ళు జెరికో పట్టణాన్ని, ఇజ్రాయేలీలు జెరికో పట్టణాన్ని టేక్ ఓవర్ చేస్తారు, AI పట్టణాన్ని టేక్ ఓవర్ చేస్తారు, ఆ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని బ్యాటిల్స్ అన్ని విన్ అవుతుంటే వీళ్ళకి భయం వేస్తుంది. ఇంకా వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారంటే మేము కూడా హతమైపోతామని. సో అందులో ఆ చాప్టర్లో క్లియర్గా ఉంటుంది, వాళ్ళు కన్నింగ్గా ప్లాన్ చేస్తారు. గిబియోనైట్స్ వాళ్ళు ఎంత కన్నింగ్గా ప్లాన్ చేస్తారంటే ఇజ్రాయెల్ పెద్దలని, యోషువాని ట్రాప్ చేసేసి ఒక ప్రామిస్ తీసుకుంటారు. ప్రామిస్ తీసుకొని ఏమని ప్రామిస్ తీసుకుంటారంటే, యెహోవా నామం పేరట మీరు మమ్మల్ని ఎప్పుడు అటాక్ చేయొద్దు, మా జోలికి రాకూడదు, మమ్మల్ని ఏమీ ముట్టకూడదు అని కన్నింగ్గా తీసుకుంటారు వాళ్ళు. అంటే ఒకలాంటి కంపాషన్ సాధించుకుంటారు, జాలి పొందుకుంటారు అనమాట. వాళ్ళు యాక్ట్ చేస్తారు. వాళ్ళు యాక్ట్ చేసి అక్కడ ఆ చాప్టర్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఎట్లా యాక్ట్ చేస్తారు. యాక్ట్ చేసి ప్రామిస్ తీసుకుంటారు. వెన్ ఆ ప్రామిస్ దేవుని నామం పేరట తీసుకుంటారు, యెహోవా నామం పేరట. సో ఈవెన్ దో దే ఆర్ జెంటైల్స్, ఈవెన్ దో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇస్రాయలైట్స్, వన్స్ ప్రామిస్డ్ ఈస్ ఫర్ ఎవర్ సీల్డ్ ఆన్ ఇట్. అంటే దేవుడు వాళ్ళకి సాక్ష్యం, వాళ్ళ మధ్యవర్తి అనమాట. ఎప్పుడన్నా బ్రేక్ చేసినారా, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్ట్ అండ్ రైచస్. ఎందుకు అంటే ఇటు దేవుడిని తెలుసుకున్న వాళ్ళే కాదు, దేవుడు తెలుసుకొని వాళ్ళని కూడా హీ కన్సిడర్స్, బికాస్ హీ ఈస్ ద మేకర్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు కన్నింగ్గా అక్కడ బ్రేక్ చేసిన గాడ్ వాజ్ సీయింగ్ దెమ్ వాట్ సాల్ డిడ్ దేర్. సో ఇది అప్పటి నుంచి ద ప్రేయర్స్ వర్ నాట్ ఆన్సర్డ్, అది గమనించలేదు వాళ్ళు. బట్ ఎప్పుడైతే ఫ్యామైన్ వచ్చిందో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి కింగ్ డేవిడ్ అబ్జర్వ్ చేశాక హీ ఆస్క్డ్ గాడ్ అండ్ దెన్ గాడ్ గివ్స్ అ రీజన్. సో ఇప్పుడు మేమేం చేయాలి, ఓకే ఇప్పుడు మనకి ఈ సొల్యూషన్ ఏంటి అనే వారికి 3rd to 6th verses చదివితే సంబడి ఎల్స్, ఇందాక చదివిన వాళ్ళు కాకుండా verses 3 to 6 లౌడ్లీ. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుతును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడుగుగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదని. అంతట దావీదు, మీరేమి కోరుతురో దానిని నేను మీకు చేయుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయించు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము నైమగునకులో మాకు హాని చేయ ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరేతీసినమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించదనని. సో ఇక్కడ గిబియోనీయులు ఇచ్చిన సొల్యూషన్. ఫస్ట్ 3 verses లో గాడ్ గేవ్ ద రీజన్. నౌ దీస్ 3 verses లో గిబియోనైట్స్ ఏం జరిగింది వాళ్ళతో,
అండ్ వాట్ దే వాంట్ అన్నది కూడా వాళ్ళు చెప్తారు. ఎంతమంది కుమారులు నాకు చెప్పమంటారు? 7. ఆ 7 మెంబర్స్ని ఏం చేయమంటారు? వాళ్ళు చంపాలంటారు. అయితే 9th verseలో 7 sons of Saul were hanged. 7 కుమారులని అప్పచెప్పేస్తాడు దావీదు. అంటే అందులో దావీదు ఏం చేస్తాడంటే మెఫీబోషెత్ని ఇవ్వడు. అంటే మెఫీబోషెత్ యోనాథన్ డేవిడ్ ఫ్రెండ్ కదా. సో డేవిడ్ యోనాథన్తో చేసిన ప్రామిస్ని బట్టి, ఆయన తనతో చేసిన నిబంధనను బట్టి తన కుమారుల్ని తన తరతరం వాళ్ళ తరాలని ఈయన చూసుకుంటానని ఇచ్చిన కావనెంట్ని బట్టి ఈయన మెఫీబోషెత్ని ఇవ్వడు. ఇవ్వకుండా 5 కుమారులైన మేరాబు, సౌలు భార్య అయిన మేరాబు, ఆమెకి 5 కుమారులని, తర్వాత ఇంకొక 2 కుమారులు తన ఉపపత్ని అంటే కాన్క్యుబైన్ ఆయన రిస్పా కుమారుల్ని 7 కలిపి ఇచ్చేస్తారు. ఇచ్చి ఆ 7 అప్ప చెప్పగానే వీళ్ళు 9th verseలో అక్కడ మీరు చూస్తే దే వర్ హ్యాంగ్డ్. మొత్తం ఒక హిల్ మీద తీసుకెళ్ళి వాళ్ళని ఉరి తీసి వాళ్ళని చంపుతారు. ఆ చంపేసిన తర్వాత మనం 10, 11, 12 verses చూస్తే ఒక అమ్మాయి గురించి క్లియర్గా రాయబడింది. ఆ అమ్మాయే రిస్పా. ఆ రిస్పా 2 కుమారులు ఇచ్చారన్నారు కదా. ఆ 2 కుమారుల తల్లి ఎవరు ఈ రిస్పా అంటే, రిస్పా ఉపపత్ని అని ఉంటుంది, ఆమె కాన్క్యుబైన్. సో ఆమె 2 పిల్లలు ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఉరి తీసేటప్పుడు ఈమె కూడా వాళ్ళ దగ్గర ఆ కొండ మీద ఉండి ఉరి తీసి వాళ్ళని మళ్ళీ 14th verseలో బరియల్ చేసేంత వరకు షీ వాజ్ దేర్ ఆన్ ద హిల్. సో ఇప్పుడు ఈ 14 verses చూస్తే షీ ఈజ్ ద వన్, పట్టుదలతో ఉన్న అమ్మాయి రిస్పా. ఇప్పుడు ఉన్న సమస్యని దావీదు ఏం సమస్య, వై ఈ కరువు ఎందుకు వచ్చింది అని ఎంక్వైరీ చేశాడు. గిబియోనీల దగ్గర సొల్యూషన్ కనుక్కున్నాడు. దేవుడిని కనుక్కున్నాక గిబియోనీల దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ కనుక్కున్నాడు. కానీ రిస్పా ఇస్ ద మెయిన్ రీజన్. తనకున్న ఆ పర్సెవరెన్స్ తో తను గాడ్ వాస్ మూవ్డ్ టు ఆన్సర్ అని వీ కెన్ సే. మనం చూద్దాం ఎలా షీ వాస్ పర్సిస్టెంట్, ఎంత గట్టిగా ఆమె నిలబడిందో, ఎంత పట్టుదల తనకున్నది అన్నది విల్ సీ. సో హూ ఇస్ రిస్పా? ఈ రిస్పా అన్న అమ్మాయి షీ ఇస్ అ కాన్క్యుబైన్, ఉపపత్ని అంటే మీనింగ్ ఉంచుకున్న వాళ్ళే కదా. వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఏమీ హస్బెండ్ మీద అథారిటీ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న ఆ లీగల్ బాండింగ్ అని, అంటే లీగల్ అంటే వరల్డ్లీ సెన్స్లో మాట్లాడుతున్నాను. వరల్డ్లీ సెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో లీగల్ బాండింగ్ ఉంటుంది. అండ్ కానీ కాన్క్యుబైన్ విషయంలో అంటే ఉపపత్ని విషయంలో ఆమె ఉంచుకున్నదని అంటారు. ఉంచుకున్నది అని అంటారు. అంటే ఆ సొసైటీలో తనకి మంచి పేరు అన్నట్టు ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ కాన్క్యుబైన్ వాళ్ళు ఇంకే మగవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు సాల్ దగ్గరనే పడి ఉంది, తను సాల్ దగ్గరనే ఉండింది. ఈవెన్ దో షీ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ కాన్క్యుబైన్. సో సాల్ ద్వారా తనకి 2 కుమారులు పుట్టారు. అది ఈ అమ్మాయి పేరు మీనింగ్ వచ్చి హాట్ కోల్స్ అంటే మంటున్న బొగ్గులు ఉంటాయే, బొగ్గులని హాట్ స్టోన్స్ దాని అర్థం. సో షీ ఈజ్ హొరైట్ నుంచి వచ్చిన ఆమె. సో షీ ఈజ్ నాట్ అన్ ఇజ్రాయలైట్ యాక్చువల్లీ, బట్ బికాస్ షీ సాల్ తెచ్చుకొని తన దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి తనకి జూయిష్ కల్చర్ అంతా తెలుసు. సో ఇప్పుడు చూస్తే
ఈ ఈ అమ్మాయికి 2 పిల్లలు అన్నాను కదా, హార్మోని అండ్ ఆమె కొడుకు, ఆమె వన్ ఆఫ్ ద సన్స్ నేమ్ ఈజ్ ఆల్సో మెఫీబోషెత్. వాళ్ళిద్దరిని డేవిడ్ సెలెక్ట్ చేస్తాడు, తీసుకొని వెళ్ళి గిబియోనీలకు అప్పచెప్తే గిబియోనీలు వాళ్ళని ఊరి తీసేస్తారు. సో ఆమె లైఫ్ చూస్తే యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ failures. Just we have seen Ruth, Naomi, Rahabni మనం ఇందాక చూసాం కదా. వాళ్ళ ముగ్గురిని చూస్తే దే డోంట్ హ్యావ్ అంటే మంచి పేరు కానీ, అంటే వాళ్ళ సొసైటీలో వాళ్ళకున్న స్టేటస్ వాజ్ నాట్ గుడ్. విడో ఆర్ ప్రాస్టిట్యూట్ వాళ్ళకి మంచి వాళ్ళని వెనుకకు పెడతారు. ఏ ఫంక్షన్స్ అయినా విడోస్ని అయితే ముందుకు రానియరు. హిందూస్ అయితే వాళ్ళకి ముందు అసలు విడో ఎదురు కూడా, ఏదైనా మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు విడోని కూడా ఎదురు రానియరు. సో దే కన్సిడర్డ్ యాజ్ ఫెయిలియర్ బీయింగ్స్. యా, వాళ్ళ లైఫ్ని చూస్తే బ్రోకెన్ లైఫ్స్, వాళ్ళకున్న దుఃఖం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిస్పాని చూస్తే కూడా సాల్ చనిపోయాడు, తనకున్న ప్రొవైడర్ చనిపోయారు. ఇప్పుడు పిల్లల్ని కూడా ఊరి తీసేశారు. ఆ ఊరి తీయడం కూడా ఇప్పుడు ఎక్కడో జైల్లో తీసుకెళ్ళి చంపేస్తే, తల్లి చూడకుండా చంపేస్తే దట్ ఈస్ డిఫరెంట్. బట్ ద బోత్ కిడ్స్ వర్ కిల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఓన్ ఐస్. షీ వాజ్ సీయింగ్ దెమ్ డైయింగ్. ఊరి తీయడము, అది చూడడము, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎ మదర్. ఓకే, సో షీ ఈస్ అ బ్రోకెన్ వెజల్. అన్ని విధాలుగా నలగబడ్డది, అన్ని విధాలుగా ఆమె కోల్పోయింది, అన్ని విధాలుగా క్రష్ చేయబడింది, తనకి ఉన్న ఆధారము పోయింది. అండ్ చూస్తే ఉన్న కరువు కూడా తన భర్త మూలానే వచ్చింది కాబట్టి అది కూడా తన మీదకే వచ్చింది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, నోవేర్ షీ రైజెస్ హర్ వాయిస్, కంప్లైంట్ చేయడం కానీ, మర్మరింగ్ కానీ, డిప్రెసింగ్ కానీ. యూజువలీ మనం ఏమంటాం, మన పరిస్థితిని బట్టి ఫస్ట్ మనం అన్నది ఏంటంటే ఐఎమ్ డిప్రెస్డ్. ఇప్పుడు ఎస్పెషలీ ఇన్ దీస్ డేస్ డిప్రెషన్ ఈజ్ మోర్ హ్యాపెనింగ్. ఏదైనా చిన్న ఫెయిలియర్ వచ్చింది అంటే ఫస్ట్ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. అలా డిప్రెషన్ కానీ అవన్నీ ఈ అమ్మాయిలో కనిపించదు. సో తనకున్న పట్టుదల ఏంటో మనం చూద్దాము. If you see that chapter లో 12, 13, 14 ఎవరైనా చదువుతారా? Any languages? David went and took the bones of Saul and the bones of his son Jonathan from the men of Jabesh Gilead, who had stolen them from the public square of Bethshan, where the Philistines had hanged them. On the day the Philistines killed Saul on Gilboa, and he brought up from there the bones of Saul and the bones of his son Jonathan, and they gathered the bones of those who were hanged, and they buried the bones of Saul and his son Jonathan in the land of Benjamin in Zelah, in the tomb of Kish his father, and they did all the king commanded. And after that God responded to the plea for the land. సో అక్కడ వేలాడబడిన, ఉరి తీయబడిన వాళ్ళ యొక్క బోన్స్ తీసుకొచ్చి ఇక్కడ బరియల్ చేసే యాక్ట్ రాజు తీసుకున్నాడు అంటే, ఆ డెసిషన్ తీసుకున్నాడు అంటే పైన వర్సెస్లో రిస్పా ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో మనం చూద్దాం. 8th verse. The king took the 2 sons of Rizpah, the daughter of Ai, whom she bore to Saul, Armoni and Mephibosheth, and the 5 sons of Merab, the daughter of Saul, whom she bore to Adriel, the son of Barzillai, the Mahalathite, and he gave them into the hands of the Gibeonites, and they hanged them on the mountain before the Lord. 10th verse చదువుతున్నాను. అయ్యా కుమార్తె యగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాల ఆరంభమును మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద
కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండా వాటిని కాచుచుండగా. సో తినేం చేసింది అంటే ఎక్కడైతే వాళ్ళ కుమారులని హ్యాంగ్ చేశారో ఆ హిల్ మీదకి వెళ్ళి తిను అక్కడ ఉంది. అంటే ఇఫ్ యు సీ దట్ షీ ఈస్ చాలా పట్టుదల కలిగింది. అంటే షీ స్ట్రాంగ్, పట్టుదల, షీ స్ట్రాంగ్గా ఉండింది అనమాట. అంటే నాకు నా భర్త పోయాడు, నా పిల్లలు పోయారు, ఇంకెందుకు నా బ్రతుకు అని తను డిప్రెస్ అయిపోలే. షీ వాజ్ స్ట్రాంగ్, షీ వాజ్ పర్సిస్టెంట్ టు బీ స్ట్రాంగ్. దిస్ ఇస్ పాయింట్ 1. ఇఫ్ యూ సీ హర్ లైఫ్, she was strong. She was persistent to be strong. తనకున్న నిరాశ, తనకున్న నిట్టూర్పు, తనకున్న బాధ తనని ఏలనీయకుండా కుమారులని హ్యాంగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి నిలబడి ఆ కొండ మీదకెక్కి తను గోనపట్ట పరచి తను అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? కోతకాలము ఆరంభము, హార్వెస్ట్ నుంచి దెన్ వర్షాకాలం వరకు. సో ఇట్ కుడ్ బి ఎనీ మంత్స్, మనకు తెలియదు, కానీ ఇట్ కుడ్ బి 5 to 6 months అని అంటున్నారు. అండ్ 1 day కాదు, 2 days కాదు, 6 months డే అండ్ నైట్ కొండ మీద వేలాడదీశారు. అయితే షీ వాస్ టూ స్ట్రాంగ్. ఐ ఫెల్ట్ అంత పట్టుదలతో స్ట్రాంగ్గా తన ఎమోషన్స్ని కానీ తను ఉన్న బాధ, ఎవరు పేగు సంబంధించి పిల్లలు చంపుతుంటే who could stand? We as mothers, we cannot stand. మదర్స్ అనే కాదు, మామూలుగా కూడా తెలియని వాళ్ళని మన ఎదురుగా హ్యాంగ్ చేస్తే నెక్స్ట్ డే నైట్ పడుకుంటామా మనం? నో, వీ హ్యావ్ కంపాషన్ హార్ట్స్. మనం తొందరగా కుంగిపోతాం. కానీ షీ వాజ్ స్ట్రాంగ్, పర్సిస్టెంట్ ఇన్ స్ట్రాంగ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. షీ హ్యాస్ దట్ ఏమంటారు, పట్టుదలతో దృఢంగా ఉన్నదన్నమాట. స్థిరమైన ధైర్యం అంట తనది. తన స్థిరంగా మద్దతు తీసుకుంటూ, అంటే తన స్ట్రాంగ్ డెసిషన్ అండ్ దృఢమైన విశ్వాసం అంట. షీ హ్యాడ్ దీస్ క్వాలిటీస్ టు బీ స్ట్రాంగ్. 1 Corinthians 16:13 లో ఉంటుంది. Can somebody read for me? Quickly. Watch ye and stand fast in the faith. Quit you like men, be strong. Be strong. Be on the alert. Stand firm in the faith. Act like men. Be strong. So we should be strong in the faith. ఇంకా నేను దేవుని తెలుసుకొని అన్యజనులాగా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు కృంగిపోవద్దు. బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. తర్వాత ఉన్న తన బ్రేవ్నెస్తో, అంటే తనకున్న స్ట్రెంగ్త్తో షీ టుక్ ఏ స్ట్రాంగ్ డిటర్మినేషన్. దృఢమైన నిశ్చయత అంటారు కదా, దృఢమైన నిశ్చయత. పర్సిస్టెంట్ ఇన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఏంటా డిటర్మినేషన్? షీ వాంట్స్ టు బీ ఆన్ ద హిల్. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం కాదు, లేకపోతే ఇంటికి వెళ్ళి అన్నీ కోల్పోయాను కదా అని ఏడుస్తా కూర్చోలేదా? వీళ్ళు గిబియోనీయులు యెహోవా సన్నిధిలో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దే వర్ హ్యాంగ్డ్ అని ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దే వర్ హ్యాంగ్డ్ అంటే ఏంటి అనుకోని. సో ఆన్ ఏ హిల్ దే హ్యాంగ్డ్ కదా, ఆకాశానికి భూమికి మధ్యలో వాళ్ళు వేలాడుతున్నారు. ద ఓనర్ ఆఫ్ దిస్ హోల్ ఎర్త్ ఇస్ గాడ్. అండ్ గిబియోనైట్స్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? వి వాంట్, దిస్ ఇస్ ద వే వీఆర్ గెటింగ్ జస్టిస్. వాళ్ళు మాకు ప్రమాణం చేశారు, సో దిస్ ఇస్ ద వే వీఆర్ గెటింగ్ జస్టిస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. గాడ్ ఈజ్ ఎంథ్రోన్డ్ ఆన్ ద
జస్ట్ అండ్ రైచస్. ఆయన సింహాసనము నీతి న్యాయముల మీద ఉంటుంది. గిబియోనీయులు అంత కన్నింగ్గా వాళ్ళు ప్లాన్ అవుట్ చేసుకొని ప్రామిస్ తీసుకొని ఆ ప్రామిస్ని నెరవేర్చకపోతే మళ్ళీ లింక్ ఎక్కడ పెట్టారు? యెహోవా దేవుడికే పెట్టి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ హ్యాంగింగ్ దెమ్ అని వాళ్ళు ఏదో జస్టిస్ పొందుకున్నాము అనుకుంటున్నారు. బట్ దాట్స్ నాట్ గాడ్. గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ వాట్ వి థింక్. హీ ఈస్ జస్ట్ అండ్ రైచస్ అండ్ హిస్ వేస్ ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్. ఆయన అంత మన గ్రిప్లో ఉంటారా మనం అనుకున్న వేలో ఆయనని ట్రాప్లో పెట్టడానికి? బట్ ఎస్, ఈవెన్ దో హీ ఈజ్ ఇన్ ద enthroned on the just and righteous. గిబియోనీలే కాదు, ఇక్కడ దావీదు ఉన్నాడు, ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు, రిస్పా కూడా ఉంది. రిస్పా ఏం తప్పు చేసింది పాపం? తను ఏం తప్పు చేయలేదు. మరి తనకి న్యాయం రావాలి. అలా చెప్పి ఉన్న ఇజ్రాయెల్ జనం మీదకున్న ఈ డ్రౌట్ కూడా పోవాలి. సో గాడ్ వాజ్ డీలింగ్ విత్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దే ఈవెన్ దో దే ఆర్ హ్యాంగ్, she was standing in the presence of the Lord on the hill. Elaga ante the determination she took is to stay on the hill day and night on the sackcloth. గోనె బట్ట పరుచుకొని దాని మీద కూర్చుందంట. She spread the sackcloth on the hill. కొన్ని వర్షన్స్ లో on the rock అని ఉంటుంది. On the rock. This is a sign of mourning and repentance. It's a వాళ్ళకున్న వేదన కానీ బాధ కానీ వాళ్ళకున్న పశ్చాత్తాపము కానీ ఆ దినాల్లో గోనెపట్ట కట్టుకొని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. సో she took that decision to spread the sackcloth. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చూడండి, ఎవరికన్నా బాధ వచ్చినప్పుడు రాజులే కానీ ప్రవక్తలే కానీ ఉన్న లీడర్సే కానీ వాళ్ళు ఏం చేస్తారు? అంతగా రిస్పా హస్బెండ్ కింగ్ సాల్ కూడా ఒక టైంలో హీ ఆల్సో గోనెపట్ట కట్టుకోవడం తను చూసింది. షీ నోస్ ద వాల్యూ ఆఫ్ సాక్లాత్, వాట్ ఇట్ మీన్స్. సాక్లాత్ తన ప్రాయశ్చిత్తంని, అంటే తన రిపెంటెన్స్ని, తన బాధ, తన గ్రోనింగ్, తను చెప్పుకోలేని బాధలో ఉంది. ఎవరికి చెప్పుకోవట్లేదు, తను చెప్పుకోలేని బాధ ఉంది. ఎక్కడ స్పెండ్ చేస్తుంది? షీ డిసైడెడ్ టు స్పెండ్ హర్ డే అండ్ నైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వేర్ హర్ సన్స్ ఆర్ హ్యాంగ్డ్. ఎక్కడైతే ఉరి తీయబడ్డారో అక్కడే ఈమె గోనెపట్ట వేసుకొని కూర్చుంది. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ కాదు. పరిస్థితులు కష్టంగా ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. వీఆర్ గోయింగ్ త్రూ ద వ్యాల్యూ ఆఫ్ డెత్ అంటారు కొంతమంది, వీఆర్ గోయింగ్ త్రూ ద వాల్యూ ఆఫ్ డార్క్నెస్ అంటారు. ఆ డార్క్నెస్లో ఉన్న వాళ్ళకి సాక్లాత్ ఈజ్ ద సొల్యూషన్ వేర్ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం. ఏదన్నా వచ్చినప్పుడు ఆర్ యు గూగులింగ్ వాట్ ఇట్ ఈస్? ఆర్ యు ఆస్కింగ్ ChatGPT వాట్ ఇట్ ఈస్? ఆర్ యూ ఆస్కింగ్ ఏంటి ఇదేంటి ఇప్పుడు నాకు ఇది వచ్చింది అంటే వేర్ ఆర్ యూ గోయింగ్? ఆర్ యూ లుకింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యూ సెల్ఫ్ ఎగ్జామినింగ్? ప్రభా ఇది నా మీదకి ఎందుకు వచ్చింది? సో మనం అది సెల్ఫ్ ఎగ్జామినింగ్. ఈమె అక్కడ ఉండి షీ వాజ్ స్ట్రాంగ్లీ డిటర్మైన్డ్, persistent though she took the determination, she took the decision to stay on the hill. A rock and conversions lo undi, telugulo kuda banda undi. That rock is who? Jesus Christ. 1 Corinthians 10:4 lo untadi. That rock is Christ. Aa bande Kristu. And so తన రిపెంటెన్స్, తన మార్నింగ్ అంతా సాక్లాత్ మీద తను అక్కడ డే అండ్ నైట్ స్పెండ్ చేస్తుంది కదా. షీ వాజ్ లుకింగ్ అట్ ద బాడీస్ అండ్ షీ వాజ్ సైలెంట్ దేర్. ఆ సైలెన్స్లో అంటే స్కాలర్స్ ఏమంటారంటే ఇజ్రాయేలీలు పక్షాన కూడా షీ వాజ్ ఆస్కింగ్ జస్టిస్. She was asking justice even for her own children.
ఎందుకంటే ఎంత ఉపపత్ని అయినా రాజు కుమారులు వాళ్ళు. ఒకసారి హ్యాంగ్ చేశాక హ్యాంగ్ చేసిన డెడ్ బాడీస్ని అక్కడి నుంచి తీయాలి. తీయకుండా ఎన్ని మంత్స్ ఉన్నాయంటే అక్కడ, అంటే రాజుకు గుర్తు రాలేదు, దావీదుకి గుర్తు రాలేదు దట్ ద బాడీస్ ఆర్ హ్యాంగింగ్. ఆ హ్యాంగ్ అయ్యే కుమారులందరూ ఎవరు కుమారులు? సాల్ కుమార్. సాల్ ఎవరు? హి ఈజ్ అన్ అనాయింటెడ్. గాడ్ అనాయింటెడ్ హిమ్ యాజ్ అ కింగ్ కదా. అనాయింటెడ్ వన్ ఈజ్ అనాయింటెడ్. ఆయన ఏం తప్పు చేసినా ఇన్ ద హైట్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ షీఈస్ సైలెంట్లీ షీఈస్ ఆస్కింగ్ గాడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఎంతకాలము వాళ్ళు అక్కడ, నా పిల్లలు అక్కడ వేలాడతారని. అండ్ ఆల్సో that is second point, persistent and strong determination. The third point, if we see, persistent in seeking peace with God. She was seeking peace with God. Yes, her husband did the mistake. Her husband broke the covenant with the Gibeonites. అక్కడ నిబంధన బ్రేక్ చేసిన తన హస్బెండ్ సెల్ఫిష్ మోటివ్స్తో తను చేసిన తప్పు. చిన్న పిల్లలు బలి అవుతుంటే ఇజ్రాయెల్ మీదకి వచ్చిన శిక్ష, ఇవన్నీ చూసి షీఈస్ ఆల్సో సీకింగ్ పీస్ విత్ గాడ్. ప్రభా, నీ కోపాగ్ని మా మీదకి రానియకు. ఇంత వర్షం ఈ 3 సంవత్సరాలు రాలేదు, ఇంకా కంటిన్యూ అవుతే చాలా కష్టం కదా, దేశం మీద వర్షం లేకపోతే, ఫుడ్ లేకపోతే. అండ్ షీ వాస్ సైలెంట్లీ asking and pleading God for the peace. She's seeking peace with God in the presence of God. Akkade aa hill meeda 6 months waiting is not easy, day and night. And then if you see, David saw the face of God and God answered him. Kani David got the solution what to do. చేసేసాడు. అక్కడికి తన పని అయిపోయింది అనుకున్నాడు. కాదు, కంప్లీట్ పీస్ రాలేదు దేవునితో. షీ వాజ్ ద వన్ హూ సాట్ ద పీస్ విత్ గాడ్. ఆ సమాధానము దేవునితో, రికన్సిలేషన్, షీ గాట్ ఇట్ త్రూ హర్ పర్సిస్టెన్స్. సో అది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, if we see that she was still and calm, persistent to be still and calm in the waiting period. She was very much పట్టుదలతో అక్కడ కామ్గా ఉంది. ఆమెకి ఎమోషన్స్ లేవా, ఎక్స్ప్రెస్ చేసే ఇది లేదా, ఉంటుంది, ఉన్నా కానీ తను she was making herself calm to be still. Psalm 46:10 లో ఉంటుంది, be still and know that I am God. So to be still in the waiting period is very hard. తను ఏం చేస్తుంది అక్కడ, గోనుపట్ట మీద తను ఉండి, she is seeking the peace with God, pleading with God, and as well as ఒక సెంటెన్స్ ఉంటుంది అక్కడ, పగల ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండా వాటిని కాచుచుండెను. డే అండ్ నైట్ ఆన్ ఎ హిల్. డే టైం ఒంటరిగా వెళ్ళడమే. మనం ఏదైనా హైకింగ్కి వెళ్తే, సున్నోల్ హైకింగ్ వెళ్తే ఒక్కళ్ళమే వెళ్తే ఎంత భయం వేస్తుందో డే టైంలో, ఇంకా నైట్ టైంలో హిల్ మీదకి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? She was alone there and it's not easy to be calm. ఆ టైంలో అంత కామ్గా ఉండడం, స్టిల్గా ఉండడం, it's not easy, but she pursued after that calmness because she knows the God is just and righteous God. తను ఏం చేస్తుంది అక్కడ, పగలు పక్షులు ఆ డెడ్ బాడీస్ని తినేయకుండా, డెడ్ బాడీస్ వేలాడుతున్నప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు కదా, అవి 4 నెలల కొద్దీ. సో ఏమవుతుంది అక్కడ, వేలాడుతున్న డెడ్ బాడీస్ స్లోలీ ద స్కిన్ విల్ వేర్ అవుట్
అంతా అదొకలాగా కుళ్ళిపోతూ ఉంటుంది. సో వాటి మీదకి ఏమొస్తాయి? పక్షులు వస్తాయి. నైట్ టైంలో అడవి మృగంలా ఉంది. అడవి మృగంలో నార్మల్ ప్లేసెస్కి రావు. ఎస్, కరెక్టా? నార్మల్ ప్లేసెస్ మనుషులు సంచరించే ప్లేసెస్లోకి అడవి మృగాలు రావు. అంటే ద వేర్ దే హ్యావ్ హ్యాండ్ దెమ్ ఈజ్ అ ఐసోలేట్ ప్లేస్. అంత అంటే అడవి మృగాలు వచ్చే ప్లేస్ లాగా ఉంది అది. నైట్ టైంలో ఆమె సంరక్షించుకుంటుంది. సో ఇక్కడ తనకున్న స్టిల్నెస్ అండ్ కామ్నెస్, తను భయపడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటూ ఆ వెయిటింగ్ పీరియడ్ ఆ 6 months షీ వాజ్ జస్ట్ ప్రొటెక్టింగ్ హర్ డెడ్ చిల్డ్రన్. షీ వాజ్ తన చనిపోయిన పిల్లలని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంది. So the next point comes, persistence reinforces responsibility. Persistence reinforces responsibility. పట్టుదల బాధ్యతను బలపరుస్తుంది. ఏం బాధ్యత బలపరుస్తుందని? అక్కడ తన పిల్లల్ని కాపాడుకుంటుంది. సో డెడ్ బాడీస్ ఆర్ డెడ్, ఎంత ఇష్టమైన డెడ్ బాడీస్ ఆర్ బాడీస్ కదా. బట్ స్టిల్ తన ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే అక్కడే ఉంది. అంటే డెడ్ బాడీస్ మీదనే తను అంత 6 నెలలు షీ కుడ్ వెయిట్. అంటే లివింగ్ కిడ్స్, లివింగ్ చిల్డ్రన్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఐ వాజ్ షేకెన్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్. డెడ్ బాడీస్నే తను 6 months షీ కుడ్ టేక్ కేర్. మనకిచ్చిన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్స్ వెరీ హార్డ్ నౌడేస్. చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు పిల్లలు. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్. పిల్లలనే కాదు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ, గో ప్రీచ్ ద వరల్డ్ టు ద పెరిషింగ్ సోల్స్. సో వాళ్ళని ఆ విధంగా చూడాలి. వీఆర్ డెడ్ ఇన్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ కదా, అవునా కదా? సో ఇఫ్ సంబడి ఈజ్ నాట్ సేవ్, మనము వీ హ్యావ్ టు థింక్, అంటే వాళ్ళు అయ్యో వాళ్ళు అలానే ఉండిపోవాలా, వాళ్ళకి ఇంకా సొల్యూషన్ లేదా? సో our responsibilities, pray for the souls who are getting perished. వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఎవరు, యాజ్ సిస్టర్స్ వీ హ్యావ్ అ సాల్వేషన్ లిస్ట్. చాలా లిస్ట్ ఉంది. ప్రేయర్ చేసేటప్పుడు హ్యావ్ దట్ బర్డన్. ఎప్పుడు ప్రేయర్ చేసినా రిమెంబర్. అండ్ ఆల్సో మనకి ఇచ్చిన పిల్లలు, చిన్న సండే స్కూల్ మినిస్ట్రీని చూస్తున్నాము, పిల్లలు ప్రే ఫర్ దెమ్ బర్డన్లీ. చాలా డేస్ ఆర్ నాట్ గుడ్ అట్ ఆల్. డేస్ ఆర్ నాట్ గుడ్ అట్ ఆల్. పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇది నా పిల్లల కోసమే కాదు, నేను నా పిల్లల కోసమే కాదు, నా చుట్టుపక్కల ఉన్న నా సంఘంలో ఉన్న నా పిల్లలందరూ నా పిల్లలే అనుకొని ప్రేయర్ చేయండి. వాళ్ళ కోసము రిమెంబర్ దెమ్ ఇన్ యువర్ ప్రేయర్స్. It is a very big responsibility as mothers and as sisters, as Sunday school teachers. God gave us this responsibility. We have to pray for them. తనకున్న ఆ పట్టుదల ఆ పిల్లల్ని అలా కాచిందంటే వాళ్ళ 2 పిల్లలతో పాటు ఇంకొకళ్ళు 5 కూడా ఉన్నారు కదా. She not only is protecting her own kids, మేరాబు పిల్లలు 5 కూడా ఉన్నారు అక్కడే. ఆమె ఒక్కడిదే ఉంది, మరి ఆ తల్లి ఏమైపోయింది? 7 చూస్తుంది ఆమె పిల్లలతో పాటు. సో ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఓన్ కిడ్స్, వేరే పిల్లలకు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీ హ్యావ్ టు మన బాధ్యతను బలపరుచుకోవాలి, పట్టుదల ఉండాలి దానికి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ persistent in prayer. Persistent in prayer. Persistence has
హ్యాస్ ఎ క్వాలిటీ. ఒకటి ఏంటంటే ఆ పట్టుదలలో గివ్ అప్ చేసే క్వాలిటీ ఉండదు. గివ్ అప్ చేసే ఇది నాతో కాదు, నా వల్ల ఇది 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 నేను చేయలేను, ఆ పట్టుదల ఉన్న వాళ్ళకి ఆ క్వాలిటీ ఉండదు. ఐ క్యాన్ డూ అన్న క్వాలిటీ ఉంటుంది. అయితే యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వాట్ ఈజ్ మన పర్సిస్టెంట్ ఏంటి, మనకున్న పట్టుదల ఏంటి? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్ మీ, కదా, హూ స్ట్రెంగ్థెన్స్ మీ. సో we have to pray that we have to have the attitude of persistent prayer. విడువక మానక విసుగక ప్రార్థించాలి. సో Jesus tells a parable in Luke 18:1. A first sentence, can somebody open for me quickly? Luke 18. Luke 18:1. వారితో ఉపమానము చెప్పి దానికి ఆన్సర్ చేయలేదు దేవుడు. ఫస్ట్ సెంటెన్స్ యేసు ప్రభు అన్నారు ఫస్ట్ అవర్స్ లో, విసుగక నిత్యము ప్రార్థించవలనని ఈ ఉపమానము చెప్పాను. ఆ ఉపమానం అంతా చూస్తే వీడో ఈజ్ అప్రోచింగ్, విధవరాలు అన్యాయస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి జస్టిస్ కోసము అడుగుతూ ఉంటుంది. పదే 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 రావడం చూసి ఆయన విసిగిపోయి న్యాయం తీరుస్తాడు. సో కింద అందులోనే యేసు ప్రభు అంటారు, అన్జస్ట్ కింగే అన్జస్ట్ జడ్జే అలా చేస్తే దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవరికి పార్షాలిటీ చూపించాడు. గాడ్ ఈజ్ నాట్ అన్ అన్జస్ట్ గాడ్. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్రే పర్సిస్టెంట్లీ. గివ్ అప్ చేయొద్దు ప్రేయర్ ఎప్పుడు. వీ యాజ్ సిస్టర్స్ గ్యాదరింగ్ ప్రేయర్ గ్రూప్స్లో గ్యాదర్ అవుతున్నాం. సో ఎంతవరకు అది రెస్పాన్సిబుల్గా బర్డన్గా చేస్తున్నారో నాకు తెలియదు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అది నామకే వాస్తే చేస్తున్నారా, ఊరికే చెయ్యాలని చేస్తున్నారా, లేకుంటే ఎట్లా చేస్తున్నారు? నిన్న గుర్తు చేస్తా ఉన్నారు, మ్యూట్ చేసుకుంటున్నారా, డ్రైవింగ్ చేస్తూ చేస్తున్నారా, వంట చేస్తూ చేస్తున్నారా? అది గ్రూప్ ప్రేయర్స్ అబౌట్ దట్, ఓకే. బట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్? ఎంతవరకు నీ పర్సనల్ ప్రేయర్ ప్రొడక్టివ్గా ఉంది? క్వాలిటీ టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు విత్ గాడ్. సో I usually count like this. నా ఏజ్కి నేను ఎంత టైము, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎంత టైము నేను ఇచ్చాను అని నేను క్యాల్కులేట్ చేసుకుంటే ఐ గెట్ టీయర్స్. ఎందుకంటే ఉన్న టైంని వేస్ట్ చేయడంలో మనంత ప్రొఫెషనల్స్ ఎవరు ఉండరు. చాలా టైం వేస్ట్ చేసేస్తాము. కానీ ఉన్న టైంని వైజ్గా యూజ్ చేసి ఫస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, if we spend time, he will change us, mold us to what he wants us to be. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని నెరవేర్చుకోవడానికి. ఈ అమ్మాయి her life is broken, but still she could achieve with her persistence what she wanted. తన హార్ట్లో 2 డిజైర్స్ ఉండొచ్చు. ఒకటి తన పిల్లలకి రాయల్ బరియల్ రావాలని, 2 ఇది ఈ శిక్ష ఆ కరువు పోవాలని. షీ మైట్ బి ఎక్కడ తను ఎక్స్ప్రెస్ చేయలేదు. షీ ఈజ్ అ సైలెంట్ వారియర్. షీ ఈజ్ పర్సిస్టెంట్ ఇన్ సీకింగ్ పీస్ విత్ గాడ్. అండ్ యూ కెన్ ఆల్సో సే ఈమె పర్సిస్టెంట్ ప్రేయర్ వారియర్. తను అక్కడ ఉండి ఎందుకు అలా అంటుందంటే 14th వర్స్కి వచ్చేసరికి గాడ్ రెస్పాండెడ్ and answered the prayer. ఎవరు చేశారు అక్కడ ప్రేయర్ అని ఎక్కడన్నా ఉందా? ఫస్ట్ వర్స్లోనే డేవిడ్ sought the Lord అని ఉంది. సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్ హీ ట్రై టు ఇంప్లిమెంట్ అంటే చేయాలని చూశాడు. బట్ హీ స్టాప్ సమ్వేర్. 8th వర్స్లోనే ఆగిపోయాడు, అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమం తను చేయలేదు.
14th వర్స్కి వచ్చేసరికి రాజు అదంతా చేసిన తర్వాత గాడ్ ఆన్సర్ విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. ఏం చేశాడు అప్పుడు? లాస్ట్ 4 వర్సెస్ చూస్తే సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీను దేశంలో చెందిన సేలాలోనున్న సౌలు తండ్రి కీషు సమాధి అంతా పాతిపెట్టాడు. అది కాకుండా 11th వర్స్ చదువు. అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్తి చేసినది దావీదునకు వినబడేది. ఏం వినబడ్డది? రిస్పా చేసిందంతా అక్కడ సైలెంట్ గా ఆమె ఎవరికి ఏమి చెప్పలేదు. అక్కడ చేసిందంతా ఈమెకి ఎవరి ద్వారానో ఈ గాట్ ద ఇన్ఫర్మేషన్. ఆమె 6 నెలల వరకు అక్కడే ఉంది, 5 నెలలు 6 నెలల వరకు అక్కడే ఉంది అని. అంటే అప్పటికి వర్షం పడ్డదా? పడలేదు. స్టిల్ దే ఆర్ ఇన్ డ్రౌట్ ఓన్లీ. వినపడిన తర్వాత దెన్ హీ రియలైజ్, అరే వాళ్ళు సౌలు పిల్లలు కదా, వాళ్ళకి బరియల్ అవ్వలేదని. దెన్ ఆ బోన్స్ అన్నిటినీ, సౌల్ బోన్స్ని, యోనాతాన్ బోన్స్ని, అక్కడ హ్యాంగ్ అయిన పిల్లల బోన్స్ అన్నిటినీ తెప్పించి దెన్ హీ డిడ్ ద రాయల్ బరియల్. ఆ బరియల్ అయిన తర్వాత ఆ తర్వాత రాజు ఈలాగు చేసి ఆ బరియల్ అయిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనం అంగీకరించారు. God responded to the plea for the land. So this is about Rizpah, the persistence she had. తను చేయాల్సిన బాధ్యత ఏంటో తను సెన్సిబుల్గా తను చేసి వెళ్ళి రాజుతో పోరాడి జస్టిస్ తెప్పించుకొని నా పిల్లలకి బరియల్ ఇవ్వవా ఇవ్వి అని కొట్లాడలేదా. She was still, she was calm, she was silent, she was on the sackcloth, on the hill, waiting for the answer from the Lord. And in the 14th verse lo, they got the answer. అంటే అప్పుడు వర్షం పడ్డది. అప్పుడు వర్షం పడ్డది. అప్పుడు అంటే అక్కడ ఉన్న డ్రౌట్ తగ్గినట్టు. సో దిస్ ఇస్ అ రిమైండర్ ఫర్ us. హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? దేనికి పట్టుదల ఉంది? కొన్ని విషయాలు అనవసరమైన వాటికి పట్టుదల ఉంటుంది మనకి. అనవసరమైన వాటికి పట్టుదల వద్దు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, గాడ్లీ పర్సిస్టెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ us. దేనికి మనం పట్టుదలతో ఉన్నాము? ప్రార్థనలో, వాక్యం చదువుటలో, సహవాసంలో, అండ్ ఆల్సో రెగ్యులర్గా మీ పర్సనల్ లైఫ్స్లో హౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడికి ఇష్టమైనవి చేస్తున్నారా? ఆర్ యు ఆస్కింగ్ గాడ్ ద విల్ ఆఫ్ గాడ్? ఎస్ లార్డ్, ఈస్ దిస్ యువర్ విల్ ఆఫ్ గాడ్? కెన్ ఐ డూ దిస్? డూ యూ హ్యావ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్? దానికి పట్టుదల అవసరం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మార్చుకుంటూ ఉండాలి. ఆయన విల్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ ఉండవు. We will not be the same like last year in the Lord. We have to grow in the Lord more. Self denial చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే you will be drawn closer to God, and God works in our lives, works around us. మనలో పని చేస్తూ మన చుట్టూరు పని అయ్యేలాగా చేస్తాడు. కొంతమంది మనం యాక్టివ్గా వీ కెనాట్ ప్రొయాక్టివ్గా వీ కాంట్ డూ థింగ్స్, కానీ వెన్ వీ ప్రే థింగ్స్ విల్ సెటిల్ డౌన్. కొన్ని డెసిషన్స్ we might not express, కానీ when we pray things will work out because God deals with each and every person, and He's sitting on a throne where just and righteous are His foundations. So this is the word of God.